కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. అందరూ ఊహించినట్టే ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠంపై అడుగు పెట్టిన వెంటనే, పీఠంపై కూర్చున్న వెంటనే చాలా సంచలన నిర్ణయాలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ అలాంటి నిర్ణయాలే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఆయన పెట్టిన సంతకాలలో అనేక నిర్ణయాలు, దాదాపు ఒక 200 నిర్ణయాలు తీసుకున్నాను నేను ఒక్కరోజు. 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. అందులో బైడెన్ టైంలో తీసుకున్న నిర్ణయాల్లో 78 నిర్ణయాల్ని ఆయన వెనక్కి తీసేశారు. అందువల్ల సహజంగా ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్ ఏమన్నాడు, ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో ఏమన్నాడు అనే ఆయన ఐడియాలజీ ఏంటి, ఈవెన్ ఎన్నికలు అయ్యాక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటారు. సో ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయినాక కూడా కొన్ని వారాల పాటు సమయం ఉంది అధ్యక్షుడిగా. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, వీటిని గమనిస్తే ఇప్పుడు వాటికి యొక్క కార్యరూపం ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కనిపించే నిర్ణయం ఒకటి ఏంటంటే టారిఫ్స్ గురించి. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలోనూ తర్వాత ఎన్నికలు అయిపోయాక కూడా మళ్ళీ రిపీట్ చేసింది టారిఫ్ గురించి. సో టారిఫ్ గురించి చెప్తూ ఐ లవ్ దిస్ వర్డ్, డిక్షనరీలో నాకు చాలా ఇష్టమైన పదం ఇది అని పదే చెప్పాడు. ఒక కెనడా, మెక్సికోల పైన టారిఫ్ గురించి మాట్లాడాడు, కానీ చైనా పైన టారిఫ్ గురించి మాట్లాడలేదు. వాస్తవంగా అప్పుడు చెప్పిన దాంట్లో ప్రపంచంలోని అన్ని దేశాల పైన 10% ట్యాక్సెస్ విధిస్తాను, సుంకాలు విధిస్తాను అన్నాడు. ఇప్పుడు కెనడా, మెక్సికోల పైన 25%, చైనా పైన 60% వరకు విధిస్తా అన్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అందరూ ఊహించింది టారిఫ్ వార్ మొదలు పెడతాడు అని. ఇక్కడే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. సో చైనా పైన అంత అల్లరి చేశాడు, కానీ అల్టిమేట్గా చైనా పైన మాత్రం మాట్లాడేది యాక్షన్. పైగా దానికి ఏమన్నా అంటే ఇంకా సరైన సమయం ఇప్పుడు కాదు, దాని సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను నిర్ణయం అన్నాడు. అమెరికా అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకారానికి రమ్మని చైనా అధినేత జిన్పింగ్ను కూడా ఆహ్వానించాడు. జిన్పింగ్ రాలేదు, ఆయన వైస్ ప్రెసిడెంట్ పంపించాడు. అందువల్ల ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఈ 200 నిర్ణయాల్లో అందరూ ఊహించింది నెంబర్ 1 నిర్ణయంగా టారిఫ్స్ ఉంటుంది. చైనా పైన ట్రేడ్ వార్, అంటే బైడెన్ వెళ్ళిపోయే ముందు కూడా చైనా కార్లను నిషేధించాడు. చైనాకు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందులో వాడే అడ్వాన్స్డ్ చిప్స్ను మరింత ఇబ్బందిగా యాక్సెస్ లేకుండా చేసేటువంటి నిర్ణయాలపైన సంతకాలు చేశాడు. అది ఎన్విడియా మార్కెట్ 80% ఎగిరిపోయింది దాంతో. సో బైడెన్ చివరి సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని రివర్స్ చేశాడు, కానీ చైనా విషయంలో మాత్రం ట్రంప్ యాక్ట్ కాలేదు. అదే ట్రంప్ యొక్క అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. ఇక ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో మొదటిది బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇప్పుడు అమెరికన్ రాజ్యాంగానికి ఉన్న 14వ సవరణ ప్రకారం అమెరికాలో జన్మతః పౌరసత్వం, అంటే బై బర్త్ సిటిజన్షిప్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఎవరైనా బిడ్డ పుట్టగానే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, బార్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని. అది తల్లిదండ్రులు ఎవరితో సంబంధం లేదు. ఈ బార్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది. సో ఈ పౌరసత్వాన్ని అమెరికాలోనే లేదు, ఈ సిస్టమ్ మీకు ఒక 38 కంట్రీస్లో ఉంది, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, నేపాల్, మీకు ఇలా చాలా దేశాల్లో ఈ ప్రిన్సిపల్ ఉంది. 38 నేషన్స్లో ఉంది. ట్రంప్ నేను అబద్ధం ఆడాడు, ఆయనకు తెలుసో మరి తెలియకనో, అమెరికా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ దెర్ ఇస్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నాడు. దట్స్ రాంగ్. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఎలా తెలియక మాట్లాడతాడు, అబద్ధాలు ఆడుతున్నదానికి ఉదాహరణ 38 దేశాల్లో ప్రపంచంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది. అంటే అక్కడ పుడితే ఆటోమేటిక్గా సిటిజన్ అవుతారు, తల్లిదండ్రులు ఎవరితో సంబంధం లేదు. దీనివల్ల ఏం జరిగిందంటే బర్త్ రైట్ టూరిజం అనేది పెరిగింది. అంటే అమెరికాకు టూరిస్టులుగా వెళ్ళి కూడా పిల్లల కన్నా మొదలైంది. ఎందుకంటే అక్కడ పుడితే తమ బిడ్డకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. లేకపోతే H1B వీసా రావాలి, లాటరీలో తగలాలి, తర్వాత గ్రీన్ కార్డు కావాలి, గ్రీన్ కార్డు సిటిజన్ కావాలి. ఇవాళ చాలామంది మన ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి
20 ఏళ్ళు కూడా పడుతుంది. అలాంటిది పుట్టుకతోనే వస్తే ప్రయోజనం ఏంటంటే వాళ్ళ బిడ్డ అడల్ట్ అయ్యాక తల్లిదండ్రులకు కూడా సిటిజన్షిప్ స్పాన్సర్ చేయొచ్చు. సో అందువల్ల ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్కు 14th అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. దీన్ని ఇప్పుడు మార్చింది ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్, అంటే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అమెరికాకు వచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలకు మాత్రం ఉండదు అని. దీనివల్ల ఇప్పుడు ఆటోమేటిక్గా పుడితే జన్మతః వచ్చే పౌరసత్వం ఉండదు. వాళ్ళ తల్లిదండ్రుల యాంటిసిడెంట్స్ని పరిశీలిస్తారు, వాళ్ళ కరెక్ట్ డాక్యుమెంట్ల మీద వచ్చారా. ముఖ్యంగా ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్ పైన ఇది చాలా ఇబ్బంది. 1,13,00,000 మంది ఉన్నారు వాళ్ళు. సో ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పిల్లలకు మాత్రం పౌరసత్వం రాదు. ఇది మొదటిగా తీసుకున్నది. రెండవది, అమెరికా మెక్సికో బార్డర్ పైన ఎమర్జెన్సీ విధించాడు. అంటే అక్కడ అమెరికా మెక్సికో బార్డర్ను సీల్ చేశాడు. అలాగే అక్కడ అమెరికా మెక్సికో బార్డర్లో డిటెన్షన్ సెంటర్స్ నిర్మిస్తున్నాడు. మాస్ డిపోర్టేషన్, అంటే ఈవెన్ మిలిటరీని కూడా మొబిలైజ్ చేసి అమెరికా మెక్సికో బార్డర్లో ఎవరు రాకుండా చర్యలు తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో ఉన్న 1,13,00,000 ఇల్లీగల్ మైగ్రెంట్స్లో అత్యధికంగా వచ్చేది మెక్సికో నుంచే. రెండవ అతిపెద్ద దేశం ఎల్ సాల్వడార్, మూడవ అతిపెద్ద దేశం ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నది ఇండియా నుంచి. సో అందువల్ల మెక్సికో అమెరికా బార్డర్కు సీల్ చేసి మిలిటరీని కూడా మొబిలైజ్ చేస్తానికి వీలుగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు అమెరికా మెక్సికో బార్డర్లో. ఇది మొదటి నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి, ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచి ట్రంప్ చెప్తున్నది ఇమ్మిగ్రేషన్. ఇది రెండవ అతిపెద్ద చర్య. మూడవ అతిపెద్ద చర్య ఏంటంటే 1,500 మంది పైన, అంటే 2020లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల అబద్ధము, నా నుంచి గెలుపును దొంగిలించారు, నేను ఈ ఎన్నికలు గుర్తించను అంటూ ప్రెసిడెంట్ హోదాలో ఉండి తన మద్దతుదారులను అమెరికన్ క్యాపిటల్ హిల్ మీదకి, పార్లమెంట్ భవనం మీదకి ఉసికొల్పాడు ట్రంప్. దానిపైన 1,500 మంది కేసులు ఎదుర్కొంటే ఆ 1,500 మందికి ఆ ప్రెసిడెన్షియల్ పార్డన్ అంటాడు. అంటే దేశాధ్యక్షుడికి ఉండే ఒక ప్రత్యేక అధికారాల్లో ఎవరినైనా క్షమాభిక్ష పెట్టచ్చు. సో దానికి ప్రెసిడెన్షియల్ పార్డన్ ఇచ్చాడు, తిరుగుండదు దానికి. ఇప్పుడు అలాగే మీకు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా లీగల్లీ బైండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే అమెరికన్ కాంగ్రెస్ అనుమతి కూడా అవసరం లేదు. లీగల్లీ బైండింగ్ ఆర్డర్ ఇచ్చడం అనేది ఒక రకంగా ఒక విధానాన్ని అమర్తించడానికి షార్ట్ కట్ ఉంటుంది. సో అలా చాలా తీవ్రమైన నిర్ణయాల్లో మూడవ నిర్ణయం ఇది. నాలుగవ నిర్ణయం ఏంటి అంటే మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఉపసంహరించుకున్నాడు. వాస్తవంగా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ అంటే ఉద్గారాలను తగ్గించడానికి, గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించడానికి చేసుకున్న ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. ట్రంప్ వచ్చాక దాన్ని మళ్ళీ బైడెన్ వచ్చాక మళ్ళీ క్లైమేట్ డీల్లో చేరాడు. ఇప్పుడు క్లైమేట్ డీల్ నుంచి విరమించుకున్నాడు. ఇది అంటే ఫిఫ్త్ నిర్ణయం ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఇది కూడా ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినాకనే చెప్పాడు, దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చాడు. అయితే దీనివల్ల కొత్తగా మార్పు ఏమి ఉండదు. ఎందుకంటే ఇది వరల్డ్ మ్యాప్లో చేసినంత మాత్రాన ప్రపంచం అంతా మారదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి దాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే వాటర్ స్ట్రెచ్లో అమెరికా, మెక్సికో, క్యూబా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ నచ్చి మార్చినంత మాత్రాన అమెరికన్ మ్యాప్లో మారుతుంది తప్ప ఏమి కాదు. దీనికి మెక్సికో ప్రెసిడెంట్ రియాక్ట్ అవుతూ అమెరికాను మేము అమెరికా అంటాం, ఇంత అందంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. బట్ అదొక ఫార్మల్గా తాను మార్చదలుచుకున్నాడు కనుక మార్చుకున్నాడు, అదొక ఇండికేటర్గా. ఆరవది, క్యూబాను టెర్రరిస్ట్ కంట్రీ జాబితా నుంచి బైడెన్ తొలగించాడు. దాన్ని మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ క్యూబాను టెర్రరిస్ట్ కంట్రీగా మళ్ళీ చేర్చాడు. ఏడవది, టిక్ టాక్కు లైఫ్ లైన్ ఇచ్చాడు. టిక్ టాక్ వాస్తవంగా 19వ తారీఖుకే టిక్ టాక్ పని ముగియాలి. టిక్ టాక్ గతంలోని అమెరికా ప్రభుత్వం మీరు ముయ్యండి, లేదంటే అమెరికాకు అమ్మివేయండి, అమెరికన్ కంపెనీకి అన్నాడు. సో ఇప్పుడు అమెరికన్ కంపెనీకి మీకు అమ్మివేసేటువంటి పని అనేది జరిగిపోవాలి. ఎందుకంటే అమెరికన్ సుప్రీం కోర్టు కూడా దీన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక లేదు, 19th క్లోజ్ కావాలి. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ 75 days విండో ఇచ్చాడు. ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లు 50% అన్న అమెరికన్ పార్ట్నర్ రావాలి దీంట్లకు. ఈవెన్ టిక్ టాక్ అధినేత షీ జిన్పింగ్ కూడా
ఈ ప్రెసిడెన్షియల్ విక్టరీ ర్యాలీలో పాల్గొని ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నాడు. సో అందువల్ల టిక్ టాక్ మరింతగా లైఫ్ లైన్ ఇచ్చాడు. ఇది 7వది. 8వది, ఒకవైపు ఇజ్రాయెల్ను నెతన్యాహుకు వ్యతిరేకమైన వీడియో షేర్ చేసి గాజాలో సీజ్ ఫైర్ అమెరికా ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఉన్న ఫార్ రైట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కూడా ఒక రకంగా ట్రంప్ ఫోర్స్ చేశాడు కాల్పుల విరమణ. అదే సమయంలో ఇప్పుడు ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ ఇన్ వెస్ట్ బ్యాంక్, అంటే పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయలీ సెటిల్మెంట్లపై ఆంక్షలు ఎత్తివేశాడు. ఒక రకంగా అది ఇజ్రాయెల్కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. అంటే ట్రంప్ ఏదో నెతన్యాహుపై వ్యతిరేకంగా మారిపోయాడు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉంటాడు అనే ఊహాగానాలకు తెరదించుతూ ఇజ్రాయెల్ పట్ల అమెరికా పూర్తి మద్దతును మరోసారి ప్రకటించాడు. 9వది, అమెరికన్ మిలిటరీలో ఉండే ట్రాన్స్జెండర్లకు అవకాశం లేకుండా చేశాడు. అంటే అమెరికన్ మిలిటరీలో ఇద్దరే ఉంటారు, మగ ఆడ అని. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఏంటంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ DEI అనే విధానాన్ని ఎంకరేజ్ చేస్తూ ట్రాన్స్జెండర్లకు కూడా మిలిటరీలో గవర్నమెంట్లో అవకాశం ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ట్రంప్ తొలగిస్తూ మిలిటరీలో ఉండే అవకాశమే లేదు అని ప్రకటించేశాడు. సో 10వది మీకు అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం చాలా తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఎథనిక్ మైనారిటీస్ అమెరికా ట్రంప్ ఓటేయకూడదు, కానీ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ వల్ల ఎథనిక్ మైనారిటీస్ కూడా పెద్ద సంఖ్యలో ట్రంప్ ఓటేస్తారు విచిత్రంగా. అంటే దాన్ని తగ్గించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాను ప్రకటించాడు. ప్రతి ప్రభుత్వ శాఖను ఆదేశించాడు, మీరు ధరలు తగ్గించుకోవటానికి ఏం చేస్తారో చేయాల్సిందే అని. ఇక మీకు 11వది నిర్ణయం, ప్రభుత్వ హైరింగ్, అంటే గవర్నమెంట్లో ఇక కొత్త నియామకాలు ఉండవు అని ప్రకటించాడు. ఫ్రీజ్ అని హైరింగ్, ఇది ఊహించింది. ఎందుకంటే అంతకుముందే ఎలాన్ మస్క్ నాయకత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెట్టాడు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తామని ప్రకటించాడు కూడా. 12వది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ గవర్నమెంట్ రద్దు చేశాడు. అంటే ఇక అమెరికాలో ఎవరు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేదు. 13, ఆల్ ఫారిన్ అగ్రిమెంట్స్ను, ఫారిన్ ఎయిడ్ అంటే విదేశాలకు సాయం చేసేటువంటి అమెరికా స్కీమ్స్ అన్నిటినీ పరిశీలిస్తానన్నాడు. అంటే క్లియర్గా అమెరికా ఫస్ట్, అమెరికాకు ఉపయోగపడాలి, అమెరికాకు ఉపయోగపడకుండా మేము ఎవరికి సాయం చేయం. WHO అమెరికాకు ఉపయోగపడడం లేదు కనుక మేము దాని నుంచి బయటకు వస్తున్నాం. క్లైమేట్ డీల్ అమెరికా ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను కాపాడడం లేదు కనుక దాని నుంచి బయటకు వస్తున్నాం. ఇలా తన అమెరికన్ ఫస్ట్ ఎజెండా అనేది అమలు చేసేటువంటి క్రమంలో ఆల్ ఫారిన్ ఎయిడ్ అగ్రిమెంట్స్ మొత్తాన్ని సమీక్షిస్తాను అని ప్రకటించాడు. సో ఇప్పుడు మీకు చెప్పిన 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఈ 13 చెప్పాను ఇప్పటికి మీకు. ఈ 13 కూడా ఒక శాంపుల్ మాత్రమే, కానీ ఈ శాంపుల్ ఏం తెలియజేస్తుంది? ఈ శాంపుల్లో ఉన్న వాటిని చూస్తే, ఒకటి క్లియర్గా ట్రంప్ ప్రపంచంలో ఎక్కడ ఇన్వాల్వ్ కావాలి, ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు అన్నప్పుడు చాలామంది ఊహించినట్లు ఐసోలేషన్గా ఉంటాడు, ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటాడంటే అది నిజం కాదు. తన అమెరికన్ ఫస్ట్ అనే ఎజెండాతో అమెరికాకు ఉపయోగపడేటువంటి అంశాల్లో ప్రొయాక్టివ్గా ఉంటాడు. అందుకే మీకు ఇజ్రాయెల్ సెటిల్మెంట్లను కూడా గుర్తించాడు. ఇక 2వది తన ఎజెండా ఈ డైవర్సిటీకి, ఈక్విటీకి, ఇంక్లూజన్కి వ్యతిరేకం. రిపబ్లికన్లు మొదటి నుంచి కూడా ఛాందస భావాలు, సనాతన ఛాందస భావాలు, సాంప్రదాయ భావాలు ఉండేటువంటి వారు కనుక ఆ కన్జర్వేటివ్ సొసైటల్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అలాగే యాంటీ ఇమిగ్రేషన్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే తాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే నినాదాలతో వచ్చాడు కనుక వాటికి క్లియర్గా రూపాన్నిస్తూ ఈ ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొదటి నుంచి అందరూ చెప్పుకున్నట్లు ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియని మనిషి కనుక అది కూడా నిన్న రుజువైంది. టారిఫ్ గురించి ఇంత మాట్లాడి నెంబర్ 1 నిర్ణయంగా టారిఫ్ ఉంటుంది అనుకుంటే టారిఫ్ ముచ్చట టారిఫ్ గురించి ఎక్కడా ఆదేశం లేవు. కెనడా పైన, మెక్సికో పైన 25% వేస్తానని, కానీ యాంటీ చైనా రెటోరిక్ ఉంటుంది అనుకున్నాడు. కానీ చైనా గురించి మాట్లాడలేదు. అయితే ఒక మొదటి రోజు మాట్లాడలేదు కనుక ఇక మాట్లాడడానికి కాదు, బట్ డెఫినెట్గా దట్ రివీల్స్ ద అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్.